నమస్తే మిత్రమా, వెల్కమ్ టు ఎపిటమ్ ఐఏఎస్. ఏదైతే తెలంగాణలో రాబోతున్నటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ దృష్టిలో ఉంచుకొని ఎపిటమ్ ఐఏఎస్ పూర్తి స్థాయిలో పకడ్బందీ ప్రణాళికతో మిమ్మల్ని గ్రూప్ 2 ఉద్యోగులుగా తీర్చిదిద్దాలని ఒక లక్ష్యంతో ఎపిటమ్ ఐఏఎస్ ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికతోటి మిమ్మల్ని అధికారులుగా మార్చేటువంటి ప్రక్రియ కోసం ఎపిటమ్ ఐఏఎస్ ముందుకు రావడం జరిగింది. సో అందులో భాగంగా కంప్లీట్ గ్రూప్ 2 కోర్సును అంటే మనకి ఏదైతే తెలంగాణ గ్రూప్ 2 4 పేపర్లలో ఉంటుంది. పేపర్ నెంబర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ నెంబర్ 2 మనకు ఏదైతే హిస్టరీ, పాలిటీ, సొసైటీ ఉంటుంది, పేపర్ నెంబర్ 3 మనకు ఎకానమీ ఉంటుంది, పేపర్ నెంబర్ 4 తెలంగాణ ఉద్యమ చరిత్ర సపరేట్ పేపర్గా ఉండడం జరుగుతుంది. సో ఈ యొక్క 4 పేపర్ల నుంచి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క టాపిక్ను కూడా ఏ ఒక్క చిన్న టాపిక్ అయినా సరే దాన్ని స్కిప్ చేయకుండా విద్యార్థులకు 100% ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో, అదేవిధంగా జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ తోటి మనకు ఎపిటమ్ ఐఏఎస్ పూర్తి స్థాయి షెడ్యూల్ను కూడా తయారు చేయడం జరిగింది. మరి ఇందులో చాలా సంస్థలు ఉంటాయి, రకరకాలైనటువంటి సంస్థలు విద్యార్థులను, అభ్యర్థులను ప్రలోభ పెడుతూ ఉంటాయి. కానీ మేము చేయబోయేటువంటి మా యొక్క ప్రణాళిక ఏందని ముందే మీకు పలాని డేట్ నాడు పలాని ప్రోగ్రాం అందిస్తాము. పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన హ్యాండ్అవుట్స్ను కూడా మీ చేతికి ఇచ్చి అదే రోజు మనకు ఆఫ్లైన్లో క్లాస్ కూడా చెప్పడం జరుగుతుంటుంది. అంటే ఒక పక్కన మెటీరియల్ ఇస్తూ మరో పక్కన షెడ్యూల్ ఇస్తూ ముందే అంటే గ్రూప్ 2 కంప్లీట్ షెడ్యూల్ను మీకు డే 1 రోజే ముందే మొత్తం షెడ్యూల్ను మీ ముందుకు తీసుకొని వస్తూ ఏ రోజుకు సంబంధించిన హ్యాండ్అవుట్స్ ఆ రోజే ముందు మీ ఇస్తూ అదే రోజు క్లాస్ జరిగే విధంగా పూర్తి స్థాయిలో ఈ 4 పేపర్లను కూడా మీకు డిజైన్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనం తెలంగాణ ఉద్యమ చరిత్ర, అత్యధికంగా స్కోర్ సాధించేటువంటి సబ్జెక్ట్ తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్, ఈ యొక్క సబ్జెక్ట్ను పూర్తి స్థాయిలో మీ ముందుకు ఇక్కడ మనం తెలంగాణ ఉద్యమ చరిత్ర సబ్జెక్ట్ను ఏ విధంగా షెడ్యూల్ చేయడం జరిగింది. మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పక్కన సార్ మీ పని అయిపోతుందా, షెడ్యూల్ ఇస్తారు, క్లాసులు చెప్తారు, హ్యాండ్అవుట్స్ ఇస్తారు, ఇంతతోటే మీ పని అయిపోతుందా అంటే కాదు. ప్రతి ఒక్క అభ్యర్థికి ఇక్కడ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే క్లాసెస్ కంప్లీట్ అయిన దాన్ని బేస్ చేసుకొని రెగ్యులర్గా షెడ్యూల్లో మీకు ఎగ్జామినేషన్ సంబంధించిన షెడ్యూల్ కూడా ముందే ఎపిటమ్ సంస్థ అందించడం జరుగుతుంది. ఇక్కడ మనం చేయాల్సింది ఏం లేదు, జాగ్రత్తగా ఊళ్ళో నుంచి రావాలి, హైదరాబాద్లో దిగాలి, వచ్చి ఆర్టీసీ క్రాస్ రోడ్లో బస్ దిగి ఆ పక్కనే ఉన్నటువంటి డామినోస్ పిజ్జా పైనే వచ్చేటప్పుడు అవసరం పిజ్జా సెంటర్లో పిజ్జా తిని ఇక పైకి వచ్చేయండి. మిమ్మల్ని గ్రూప్ 2 ఆఫీసర్గా రెడీ చేయడానికి ఎపిటమ్ సిద్ధంగా ఉంది. మరి సరే ఇన్ని మాటలు చెప్తారు సార్, అంత మంచిగా ఉంది, ఫస్ట్ అసలు ఉద్యమ చరిత్ర సబ్జెక్ట్ సంగతి ఏంది? పూర్తి స్థాయిలో మీకు కాంప్రహెన్సివ్గా ఈ ఉద్యమ చరిత్ర అందించడానికి మీ ముందుకు నేను రాబోతున్నా. పూర్తి స్థాయిలో మనకు ఆఫ్లైన్లో ఈ యొక్క సెషన్స్ అన్నీ కూడా కండక్ట్ చేస్తూ అసలు ఏం చెప్తాం క్లాస్కి వస్తే, నిన్ను గ్రూప్ 2గా రెడీ చేయడానికి, గ్రూప్ 2 ఆఫీసర్గా నిన్ను రెడీ చేయడం కోసం ఎపిటమ్ ఏం చేస్తుంది, అసలు క్లాస్లో ఏం చేస్తాం, మనం క్లాస్లో ఏం చెప్తాం అనే ఒక అంశాన్ని ఫస్ట్ డిస్కస్ చేద్దాం. తర్వాత ఎపిటమ్ ఏం చేస్తుంది అనే ఒక అంశాన్ని కూడా డిస్కస్ చేస్తాం. ఇక్కడ మనకు తెలంగాణ గ్రూప్ 2 పేపర్ నెంబర్ 4ను కంప్లీట్గా మనకు ఇది తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ పేపర్. ఈ కంప్లీట్గా ఇది మనకు 150 మార్కులతో ఉంటుంది ఈ యొక్క ఎగ్జామినేషను. ఈ 150 మార్కులు కూడా మనకు 3 ఫేజెస్గా డిస్కస్ చేస్తుంటాం మనం. 1 ఈజ్ ఐడియా ఆఫ్ తెలంగాణ, సెకండ్ 1 ఈజ్ మొబలైజేషన్ ఆఫ్ తెలంగాణ, థర్డ్ 1 ఈజ్ టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో ఈ యొక్క 3 పార్ట్స్ను అంటే ఒక్కొక్క పార్ట్, ఈచ్ పార్ట్ నుంచి 50 మార్క్స్ ఉంటుంది కాబట్టి సో ఐడియా ఆఫ్ తెలంగాణ, మొబలైజేషన్ ఆఫ్ తెలంగాణ, ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ. సో ఇందులో అంటే మనకి ఎగ్జామినేషన్ డ్యూరేషన్ వచ్చేసరికి 2.5 hours ఉంటుంది. మార్క్స్ అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్ కాబట్టి 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ ఉంటుంది. ఇందులో మనకు తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ను ఈ విధంగా మీకు పూర్తి స్థాయిలో షెడ్యూల్ చేయడం జరిగింది. డే 1 రోజున అభ్యర్థులు క్లాసులకు అటెండ్ అయినటువంటి డే 1 రోజున మనకు తెలంగాణ సంబంధించినటువంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, అదేవిధంగా తెలంగాణ కల్చరల్ యూనిట్ ఇన్ హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్, ఇట్స్ జాగ్రఫికల్, కల్చరల్, సోషియో పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఫీచర్స్ ఆఫ్ తెలంగాణ, ఇవన్నిటిని జోడిస్తూ సబ్జెక్ట్తో పాటు వాస్తవికతను యాడ్ చేస్తూ ఏదైతే రియల్ టైం ఎగ్జామినేషన్ ట్రెండ్ ఏ విధంగా ఉందో వాటన్నిటిని యాడ్ చేస్తూ PYQస్ను కవర్ చేస్తూ క్లాసును డిజైన్ చేయడం జరిగింది. డే 2 నాడు మరికొన్ని టాపిక్స్ అంటే డే 1 నాడు ఉన్నటువంటి టాపిక్స్ను మళ్ళీ ఏమైనా మళ్ళీ అందులో మిగిలినటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని డే 2కి కంటిన్యూ చేస్తూ డే 2 నాడు చెప్పేటువంటి టాపిక్స్ని ఇక్కడ కవర్ చేస్తూ అదేవిధంగా డే 3కి సంబంధించిన అంశం
అదేవిధంగా డే 4కి సంబంధించినటువంటి అంశాలు, ఇలా పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి ఎక్కడున్నాయి సార్, ఇవన్నీ కూడా మనకు ప్రధానంగా గమనించుకున్నట్టయితే మీకు ఎపిటోమ్ ఐఏఎస్ సంబంధించినటువంటి వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మన యొక్క షెడ్యూల్ను అందించడం జరుగుతుంది. సో ఇక్కడ డే 4, డే 5 ఇలా పూర్తి స్థాయిలో మీకు సబ్జెక్ట్తో సహా ఇస్తూ, ఇక్కడ చూడండి ఒక 5 రోజులు క్లాస్ జరగగానే మా పని అయిపోదు, క్లాసులు చెప్పడంతోటే ఎపిటోమ్ పని అయిపోదు. మా సైడ్ నుంచి ఇంకా కంప్లీట్ కానట్టే వర్క్ 6th డే మీకు రివిజన్ డేగా కండక్ట్ చేస్తున్నాం. అర్థమవుతుందా? ఇది ప్రతి ఒక్క క్లాస్కు ఎవరైతే క్లాస్కి అటెండ్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి ఒక హ్యాండ్అవుట్ ఉంటుంది. సో ఆ డేకి సంబంధించిన ఏమైనా నోట్స్ ఉన్నా కూడా, అంటే మీరు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఇక్కడ రాసి మీరు అవసరం ఉంటే సబ్మిట్ చేయొచ్చు ఎపిటోమ్ సంస్థలో. డే 6 మనకు రివిజన్ డే. ఆ రోజు కంప్లీట్గా మళ్ళీ క్లాసెస్ ఏం లేకుండా అన్ని సబ్జెక్టులు ఏవైతే అప్పటి వరకు జరిగినటువంటి యొక్క పైన 5 రోజుల మొదటి 5 రోజులు జరిగినటువంటి సబ్జెక్టులన్నీ డే 6th రోజున మీకు దాన్ని కంప్లీట్గా రివిజన్ డేగా చేంజ్ చేసి, డే 7th రోజున మీకు అదే టాపిక్స్ పైన, అంటే గతంలో 5 రోజులు ఏదైతే క్లాసులు జరిగినాయో అవన్నీ కూడా మళ్ళీ మీకు ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. అంటే చదువుకోవడానికి టైం ఇస్తూ, క్లాసులు చెప్తూ, చదువుకోవడానికి టైం ఇస్తూ ఎగ్జామ్ పెడుతున్నాం. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ క్లాసులు స్టార్ట్ అవుతాయి. డే 8 క్లాసు, డే 9 మళ్ళీ క్లాస్ ఉంటుంది, డే 10 క్లాస్ ఉంటుంది, డే 11 క్లాస్ ఉంటుంది, అదేవిధంగా డే 12 క్లాస్ ఉంటుంది. మళ్ళీ డే 13 వచ్చేసరికి మళ్ళీ రివిజన్ డే. అంటే డే 8 నుంచి మళ్ళీ మనకి ఎక్కడి వరకు ఉంటుంది, డే 12 వరకు ఇవన్నీ రివిజన్ చేయాలి. మళ్ళీ దాన్ని ఎక్కడ రాయాలి ఎగ్జామ్ అంటే డే 14th రోజున ఎగ్జామ్ రాయాలి. మళ్ళీ అదేవిధంగా మనకు డే 15 టాపిక్, డే 16 నాడు ఒక టాపిక్, డే 17 ఇట్లా ఒక టాపిక్, ఇలా కంప్లీట్గా పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమ చరిత్రను కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. డే 20 నాడు రివిజన్ డే, మళ్ళీ డే 21 ఎగ్జామినేషన్ డే. ఇలా పూర్తి స్థాయిలో షెడ్యూల్ను మీ ముందుకు తీసుకొని వచ్చి, అంటే ముందే చెప్తున్నాం, అంటే రివిజన్ అంటే ఇక్కడ చూడండి, ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మీరు సక్సెస్ కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక సరి అయినటువంటి ప్రణాళిక కావాలి. ఆ సరి అయినటువంటి ప్రణాళికను ఎపిటోమ్ సంస్థ ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. క్లాసెస్ మనకు జాబ్ కావాలంటే ఏంటి సార్, ఫస్ట్ సరే ఏం చెప్పినా కూడా ఫస్ట్ మన ప్రిపరేషన్ ముఖ్యం, అవునా కదా? నీ ప్రిపరేషన్ అన్నిటికన్నా ముఖ్యం, అవునా కదా? మరి నువ్వు ప్రిపేర్ కావాలంటే సార్ నేను 0 సార్, నువ్వు 0 అయినా సరే నిన్ను హీరోని చేయడానికి సంస్థ సిద్ధంగా ఉంది. నువ్వు 0 అయినా సరే నిన్ను హీరోని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు కూడా సిద్ధం కావాలి. ఆల్రెడీ లాస్ట్ నోటిఫికేషన్లో 1 మార్కు 1/2 మార్కు తోటి నీ జాబ్ మిస్ అయిందా? నీ యొక్క తప్పిదం ఎక్కడ జరిగిందో నువ్వు నోటీస్ చేసుకో. అది ఆ మిస్టేక్ మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటే ఈసారి నువ్వు సక్సెస్ అవుతావు. ఈసారి నువ్వు ఇక్కడికి వస్తే నీతో సక్సెస్ చేయించేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. అంటే నీకు క్లాసెస్ ఇస్తున్నాం, నీకు క్లాసెస్తో పాటు రివిజన్కు టైం ఇస్తున్నాం, ఎగ్జామ్ పెడుతున్నాం. ఈ యొక్క ఎగ్జామ్ కూడా మనకు ఎంసీక్యూస్తో అంటే ఎంసీక్యూస్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇందులో మేజర్గా గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చినప్పటి నుంచి జరిగినటువంటి ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా మీకు మళ్ళీ పీవైక్యూస్ను కవర్ చేసుకుంటూ ఎగ్జామినేషన్ ట్రెండ్ ఏ విధంగా మారుతుంది, రాను ఎగ్జామినేషన్ ట్రెండ్ రోజు రోజుకు మారుతూ ఉంది, అవునా కదా? ఒక ఎగ్జామ్కి ఇంకొక ఎగ్జామినేషన్ ట్రెండ్ మారుతుంది. ఈ ట్రెండ్ను కూడా దృష్టిలో ఉంచుకొని పూర్తి స్థాయిలో మన R&D టీం పూర్తి స్థాయిలో వర్క్ చేస్తూ ఆ యొక్క పీవైక్యూస్తో కూడినటువంటి క్వశ్చన్స్ను, అదేవిధంగా క్లాస్లో జరిగినటువంటి టాపిక్స్ను ఎంసీక్యూస్గా చేంజ్ చేసి మీకు పూర్తి స్థాయిలో మిమ్మల్ని ఎగ్జామ్ వైపు సన్నద్ధం చేస్తుంది. ఇంతేకాదు, క్లాసులు చెప్తానని టెస్టులు పెడతాను, మా పని అయిపోదు. నీకు ఏ డౌట్ ఉన్నా ఏ సబ్జెక్ట్ అయినా సరే కన్సర్న్ మెంటార్ అవైలబుల్గా ఉంటాడు. ఎప్పుడు ఆల్వేస్ నీకు ఏ డౌట్ వచ్చింది నోటీస్ చేసుకో, వచ్చి కూర్చో, ఎపిటోమ్ సంస్థలో కూర్చో. సార్ ఇది నా పరిస్థితి, నా పొజిషన్ ఇక్కడ ఉన్న నేను చదువుతుంటే ఇక్కడ ఆగిపోయినా, ఏం చేయాలి? సో ఎక్స్పీరియన్స్డ్ మెంటార్షిప్స్ కూడా మనకు మెంటార్షిప్ కూడా అందివ్వడం జరుగుతుంది. మెంటార్షిప్ ప్రోగ్రామ్ని కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. నీకు మెంటార్షిప్ ఇస్తున్నాం, క్లాసులు ఇస్తున్నాం, ఎగ్జామ్స్ ఇస్తున్నాం, కరెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఇస్తున్నాం. ఇలా ఒక సబ్జెక్టే కాదు, అన్ని సబ్జెక్టులు ఇంతే. ప్రతి సబ్జెక్టు కూడా క్లాసులు, ఎక్స్ప్లెనేషన్స్, హ్యాండ్అవుట్స్. మీకు ఎక్కడ కూడా హ్యాండ్అవుట్స్ 1-2 సంస్థల్లో ఏదో కాపీ పేస్ట్ హ్యాండ్అవుట్స్ ఇస్తారు కావచ్చు.
ఇక్కడ ఆ పద్ధతి లేదు, ఇక్కడ ఆ పద్ధతి లేదు. పూర్తి స్థాయిలో మన R&D టీం కూడా దానిపైన సపరేట్గా వర్క్ చేస్తూ మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చాలనే ఉద్దేశంతో, ఎందుకంటే చాలామంది అభ్యర్థులను గమనించాం. ఎపిటోమ్ మెంటార్షిప్ ఆధ్వర్యంలో గతంలో చాలామంది ఉద్యోగ అవకాశాలు సాధించడం జరిగింది. సక్సెసివ్గా మనకు గ్రూప్ 1 మెయిన్స్ బ్యాచ్ను కంప్లీట్ చేసుకున్నాం. అది సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ బ్యాచ్ను కూడా కంప్లీట్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు గ్రూప్ 2 బ్యాచ్ను కూడా, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కూడా అందరూ కూడా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్. మనకు మార్కెట్లో ఉన్నటువంటి ఎవరైతే సీనియర్ ఫ్యాకల్టీస్ ఉన్నారో ఆ సీనియర్ ఫ్యాకల్టీస్ కూడా ఎపిటోమ్ సంస్థలో ఉన్నారు. సబ్జెక్ట్ ఒక పక్కన, మరి అదేవిధంగా మనకు R&D టీం మరొక పక్కన మిమ్మల్ని పూర్తి స్థాయిలో మీ యొక్క ఎగ్జామినేషన్కు సంసిద్ధం చేసేందుకు మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మరి మీరు కూడా సిద్ధంగా ఉండండి. మీ పనల్లా జాగ్రత్తగా చదువుకోవాలి. మేము ఎన్ని చేసినా కూడా లాస్ట్కు నువ్వు చేయాల్సింది ఏంటి సార్? నీ యొక్క ప్రిపరేషన్ కూడా చేయాల్సిందే. నీ నుంచి కూడా మాకు సపోర్ట్ కావాలి. ఎవరైతే సపోర్ట్ ఇస్తాం సార్, మేము సపోర్ట్ ఇస్తాము, నాకు మీరు గైడ్ చేయండి, సంస్థ గైడ్ చేయండి. పూర్తి స్థాయిలో డెడికేటెడ్గా నేను కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్కు ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి. ఎక్కడ మీకు ఇన్ని ఫెసిలిటీస్ అయితే ఏమి ఇవ్వరు సార్. క్లాసెస్, MCQs, రివిజన్ డేస్తో షెడ్యూల్ ఇచ్చేసి, ఎగ్జామ్స్ పెట్టి, హ్యాండ్అవుట్స్ ఇచ్చేసి, మెంటార్షిప్ కూడా అందివ్వడము, ఇవన్నీ కూడా ఒక స్ట్రక్చర్గా మీకు ఒక ప్రణాళికను కూడా రూపొందించడం జరిగింది. ఒక్కసారి నువ్వు వచ్చి చూడు, ఒక్కసారి మన షెడ్యూల్ను చూడు. నువ్వు చూశాక నీకు అర్థమైపోతుంది. ఎంత అంటే గత 3-4 నెలల నుంచి మా R&D టీం ఒక 10 మంది కంప్లీట్గా ఈ యొక్క దాదాపుగా 4 నెలల నుంచి దీనిపైన ఫోకస్ చేస్తున్నారు. మిమ్మల్ని అధికారులుగా మార్చడమే లక్ష్యంగా. అందుకోసమే మేమంతా సిద్ధంగా ఉన్నాం. మరి నువ్వు కూడా సిద్ధంగా కావాలి, అవునా కదా? అందుకోసమే లేట్ చేయకుండా వెంటనే వచ్చి ఎపిటోమ్ను సంప్రదించు. నువ్వు కలలు కన్నటువంటి నీ ఉద్యోగాన్ని నువ్వు సాధించు. మరే డౌట్స్ ఉన్నా కూడా నీకు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్ కూడా కాల్ చేయి. ఏ డౌట్స్ ఉన్నా కూడా మనల్ని రెక్టిఫై చేస్తుంటారు. లేదు సార్ నేను ఇక్కడ మాట్లాడతాను అంటే వెంటనే కల్పమని చెప్పు, సురేష్ సార్ కల్పమని చెప్పేసి మాట్లాడు. నీకు ఏ డౌట్ ఉన్నా కూడా నువ్వు RTC క్రాస్లో దిగి ఆ పక్కనే ఉన్నటువంటి ఎపిటోమ్ బిల్డింగ్లకు రా, అక్కడే మాట్లాడదాం. నువ్వు అప్పుడు ఎందుకు అధికారి కావచ్చు చూద్దాం. థ్యాంక్ యూ.